అంటే నోరు. ఈ నోరు ఉందో చూశారు, ఈ నోట్లో నాలుక ఉంది. ఈ నాలుకకు చాలా మంది అంటుంటారు, నాలుకకు ఎముక లేదు కనుక ఎటుబడితే అటు తిరుగుతుంది ఈ నాలుక అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఈ నాలుకే, ఈ నోరే చాలా ప్రమాదంలోకి మనకు తీసుకొని వస్తుంది. ఒక మంచి మాట మాట్లాడాలన్నా ఈ నోరే, ఒక చెడు మాట మాట్లాడాలన్నా ఈ నోరే. కనుక నీ నోరు జాగ్రత్తగా నువ్వు కాచుకోవాలి. ఈరోజు బైబిల్లో ఈ నోరుని గురించి తెలియచేసిన కొన్ని మాటలు మనం విందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. జీవ మరణములు నాలుక వశము, జీవము మరణము, పాతాళము పరలోకము ఈ నాలుక వశమట. అంటే ఏమిటి? ఈ నాలుక నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధమైన మాటలు నువ్వు మాట్లాడితే, దేవుని సువార్త ఈ నోటితో నువ్వు ప్రకటిస్తే, జీవము కలిగిన మాటలను ప్రజలకు నువ్వు అందిస్తే, యేసు ప్రభు యొక్క సద్బోధనను ప్రజలకు అందిస్తే, నువ్వు జీవించినంత కాలం నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈ నాలుకే, ఈ నోరే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఈ నాలుకే, ఈ నోరే పాతాళానికి చేరుస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎలాగా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడాలి. అందుకే రాశారు, జీవ మరణములు ఈ నాలుక వశమట.